ఓకే, ఈరోజు మనం మన గురించి అంటే మనందరి గురించి, మన బాడీలో ఉన్న పార్ట్స్ గురించి, ముఖ్యంగా ఏమేమి పార్ట్స్ ఏమేమి పనులు చేస్తే వాటి గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. జాగ్రత్త తింటారు కదా? ఓకే, దిస్ ఈజ్ అవర్ బాడీ. ఇదేనా? నేను నాజా. ఈ బాడీ ఎవరిది? నాది అనుకోవాలి. ఎవరి బాడీ? నాది. బాయ్స్ అయితే బాయ్స్ నాది అనాలి, గర్ల్స్ అయితే నాది అనుకోవాలి. ఓకే, ఈ బాడీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయో మనం అబ్జర్వ్ చేద్దాం. ఏంటి ఈ పైన ఏముంది? బ్రెయిన్. ఆ బ్రెయిన్స్ అని ప్రస్తుతాన్ని మనం పక్కన పెట్టేద్దాం. బ్రెయిన్ ఇలా ఉంటుంది. ఏంటి 3 పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఆ బ్రెయిన్ 3 పార్ట్స్ గురించి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది? 2 లంగ్స్. మీ లంగ్స్ కూడా అలాగే ఉంటాయా? ఓకే, ఈ లంగ్స్ని కూడా తీసి పక్కన పెడతాం. మన బాడీలో ఉన్న లంగ్స్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, తర్వాత లంగ్స్ కింది భాగంలో ఇక్కడ ఏముంది? ఈ హార్ట్ ఎంత సైజ్ ఉంటుంది తెలుసా? ఎవరు చెయ్యాలి? అలా పట్టుకోండి. ఏంటి మీ యొక్క హార్ట్ ఎంత ఉంటుంది? నా హార్ట్ ఎంత ఉంది? నా పిడికిలు బిగిస్తే ఎంత ఉందో నాది అంత ఉంది. మీది బిగిస్తే ఎంత ఉందో అంత ఉంటుంది. ఎవరు ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. అది మీ యొక్క హార్ట్ ఎంత ఉంటుంది. అటు కూడా చూపించు చుట్టూ మధ్యలో. అర్థమైందా? ఇలా ఉంటుంది హార్ట్. ఈ హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఎలా ఉంటే ఏ విధంగా ఉంటే మళ్ళీ చూపిస్తాను. ఏంటి ముఖ్యంగా ఈ హార్ట్ ని 4 ఛాంబర్స్ మీకు సరే ముందుగానే చూపిద్దాం. ఇది లోకల్ పక్క ఓకే, ఇది 4 ఛాంబర్స్. ఈ 4 ఛాంబర్స్ కనుక చూస్తే దాన్ని కట్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కనిపించింది. ఫోర్ ఛాంబర్స్. మన యొక్క హార్ట్ ఇలా ఉంటుంది. ఏంటి ఈ పైన వాటిని ఏమంటారంటే ఇది ఆర్టరీ వెంట్రికల్స్ అంటారు. ఆర్టరీ వెంట్రికల్స్. ఇదేమో ఇదే సైడ్కి లెఫ్టా రైటా? రైట్. ఇది లెఫ్ట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నా హార్ట్ ఇలా ఉంది. అర్థమైందా? రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ అంతేనా? కరెక్ట్ చెప్పండి. ఏం చెప్పా? ఆర్టరీ, రైట్ ఆర్టరీ, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. దీన్ని తెలుగులో ఏమంటారంటే కర్ణిక జఠరిక అంటారు. ఏంటి కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. అది అర్థమైందా? ఈ భాగాల్లో మనకి ఇవి వెయిన్స్ కింద లెక్క. మనకి వెయిన్స్ చూడండి, మరి ఖండయుతమైన నిర్మాణంతో కూడి ఉంటుంది. హార్ట్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత మందంగా ఉందో చూడండి. ఇంత మందం లేదనుకో, ఇప్పుడు వాస్తవానికి ఈ రైట్ ఆర్టికల్ ఏటీఎంలోకి ఎక్కడి నుంచి వస్తాయి? బ్లడ్ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ రహిత బ్లడ్.
స్టాప్ రైటింగ్. ఆక్సిజన్ రైతు బ్లడ్. ఇందులో ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. ఇది రైట్ వెంట్రికల్లోకి వచ్చారు. ఈ రైట్ వెంట్రికల్లోకి వచ్చినాక ఒకసారి పంపింగ్ చేసినప్పుడు మళ్ళా పల్మనరీ వెయిన్ ద్వారా లంగ్స్కి వెళ్ళింది. లంగ్స్కి ఈ లంగ్స్కి వెళ్ళిన లంగ్లో పల్మనరీ వెయిన్స్ దాంట్లో అక్కడ మళ్ళీ లంగ్స్లో ప్యూరిఫైడ్ బ్లడ్ పల్మనరీ ఆర్టరీ ద్వారా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ ఏటీలోకి వస్తుంది, ఎడమ కర్ణికలోకి బ్లడ్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి క్రిందికి వెంట్రికల్లోకి అవుతుంది. మళ్ళీ ఇది పంప్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాడీ మొత్తానికి పంప్ అవుతుంది. అర్థం ఉందా? అంటే అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పంపింగ్ అనేది నిరంతరం జరిగింది. నాకెందుకులే, నేనెందుకు పంప్ చేయాలి బాడీలో బ్లడ్ని అని ఊరుకుందనుకో, ఈ హార్ట్, నీ హార్ట్ లేదా నా హార్ట్, నేను ఎందుకు పంప్ చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకున్నాం అని అనుకుంటే ఏమైంది? ఏమవుతుంది? హరి హరియో అంటాం, అంతేనా కదా? మనం పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఏంటి ఏమి చేయకుండా అలా ఉన్నా సరే దాని పని చేసుకుని ఉంటూనే ఉంటుంది. అవునా? am I కరెక్ట్? మరి తన పని చేస్తున్నప్పుడు మరి మీ పని మీరు ఎందుకు చేయాలి? కొంతమంది చేస్తున్నారు, అందరూ చేయట్లా. కొంతమంది ఏంటి నాకెందుకు లేదు, మనం ఎందుకు వస్తున్నాం స్కూల్కి? చదువుకోవడానికి వస్తున్నాం, అంతేనా? ఆటలాడడానికి వస్తున్నారా? చదువుకోవడానికి వచ్చేది. మరి చదువుకోవడానికి వచ్చినప్పుడు చదవాలి కదా, నోట్స్ రాయమంటే నోట్స్ రాయాలి కదా, అవునా కదా? ఏంటి ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ తన పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉంది, ఐ నేను ఎందుకు చూడాలని కళ్ళు మూసుకుంది అనుకో, వీళ్ళు ఎక్కడ పడతాం? మనం వెళ్ళి ఒంట్లో పడతాం, వెళ్తాం రోడ్డు మీదకి, కళ్ళు ఒక్కసారి, రెండు కళ్ళు ఒక్కసారి క్లోజ్ అయింది అనుకో, ఏమవుతుంది? ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఒంట్లో పడతాం. అవసరమైతే మళ్ళీ టికెట్ తీసుకోవచ్చు. అవునా కాదా? యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. అంటే మన బాడీలో ఉన్న పార్ట్సే తన పని చేస్తున్నప్పుడు మరి మన పని మనం ఎందుకు చెయ్యాలి? మీరు అనుకోండి, క్వశ్చన్ వేసుకోండి, నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా సకాలంలో దేని పని చేస్తుంది, నేను మరి నా పని నేను చెయ్యాలి కదా యాజ్ ఏ స్టూడెంట్గా అని అనుకోవాలి. అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా చదువుతారు, మంచి స్టూడెంట్స్ అనిపించుకుంటారు మంచి స్టూడెంట్స్ అని ఏంటి చూస్తాయి నుంచి. లేదనుకో మీ హార్ట్ని ఆగమని చెప్పేస్తా. చెప్పేనా? వద్దా? సరే, వద్దాను అన్న వాళ్ళు బాగా చదవండి. ఏంటి నేను చేయలేదు, ఏదో ఒక రోజు ఆగిపోతున్నాయి. అదే దాన్ని ఏమంటారంటే హార్ట్ స్ట్రోక్ అంటారు. హార్ట్ స్ట్రోక్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అర్థమైందా? అట్లా వచ్చేది.